నమస్తే వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్. ఎన్టీఆర్ బీచ్ వద్ద ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ రోడ్ లో 1,65,69,000 రూపాయల విలువైన 32,000 లీటర్ల మద్యం ధ్వంసం. కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మరియు ఏఎస్పీ సబ్ శ్రీలక్ష్మి పర్యవేక్షణలు రోడ్ రోలర్ తో లిక్కర్ బాటిల్స్ ను తొక్కించి ధ్వంసం చేసిన లా అండ్ ఆర్డర్ మరియు సబ్ పోలీసులు. కాకినాడ జిల్లాలో 1,406 కేసులను సంబంధించిన ఐడిపిఎల్, డిపిఎల్, ఎన్డిపిఎల్ మద్యాన్ని గత 2 సంవత్సరాల కాలంలో స్వాధీనం చేసుకున్న సెబ్ మరియు లా అండ్ ఆర్డర్ పోలీసులు 94,737 మద్యం బాటిళ్లు, 12,532.45 లీటర్ల నాటుసారా ధ్వంసం. పోలీసు మరియు సెబ్ సంబంధించిన ఐడి లిక్కరు, ఎన్డిపిఎల్, డిపిఎల్ ఇదన్నీ కూడా లాస్ట్ 1.5 years to 2 years సంబంధించిన అక్కడ వెనకెళ్ళి చాలా వచ్చు. ఇక్కడ క్వాలిటీ ఉన్నాయి, ఇక్కడ తర్వాత చూసుకున్నాను. టైంలో మనం చేసిన ఎన్ఫోర్స్మెంట్తో పాటు కలిపి అన్ని దీంట్లో ఉన్నాయన్నమాట. దీనికి హార్డ్ వర్క్ చేసిన మన పోలీస్ తరపు నుంచి అందరికీ కూడా, ఇతర సబ్ డివిజన్లకి, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ మేడం ఉన్నారు, వాళ్ళ సిబ్బందులు ఈఎస్ రవి గారికి, అదేవిధంగా ఇక్కడ ఎస్డిపిఓ కాకినాడ ఉన్నారు, అదేవిధంగా ఎస్డిపిఓ పెద్దాపురం మేడం కూడా రావట్లేదు. రిమైనింగ్ అందరూ ఎస్ఐసి అందరూ కూడా ఈ ఇంత పెద్ద భారీగా ఎలక్షన్ టైంలో మరియు అదర్ టైంలో పట్టుకున్నదాన్ని కూడా వాళ్ళ ఎంటైర్ టీమ్ కంగ్రాచులేషన్ చెప్పుకుంటున్నాను. ఇదే మద్యం దీనికి సంబంధించినది కాకినాడలో వన్ ఆఫ్ ద హైయెస్ట్గా మనం ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ పెట్టడం జరిగింది. దాదాపు 18 ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ఈ ఐడి లిక్కరు, ఎన్డిపిఎల్, డిపిఎల్ కలిపి పెట్టడం, ఎగ్జిక్యూట్ చేసి వాళ్ళు 1 year లోపలికి నుంచి కూడా బయటకు రావడం జరిగింది. రీసెంట్ డేస్లో కొన్ని తగ్గింది. మళ్ళీ కూడా ఈ 18 మంది కాకుండా వేరెవరైనా చేస్తున్నారు అన్నది కూడా మేము ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఈ రోజు దానికని ఎండ్ అనేది కాదు, ఇది జరుగుతుంటాయి. దాన్ని ఎలా విధంగా కంట్రోల్ చేయాలని దాంతో పాటు మళ్ళీ కూడా ఫర్దర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకొని మళ్ళీ ముందుకు వెళ్తున్నాము. మనం యానం నుంచి ఎన్డిపిఎల్ రావడం అనేది కూడా మనం పర్మనెంట్గా 2 చెక్ పోస్ట్ రన్ చేస్తున్నాము. అది కూడా ఇంకా ఫర్దర్గా కంట్రోల్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాము. యానం తరపు నుంచి కూడా వాళ్ళకి సప్లై చేస్తున్న క్వాంటిటీ కూడా తగ్గించడం జరిగింది రీసెంట్ టైమ్స్లో, అది కూడా చేస్తున్నాము. దాని విధానంలో మేము ఎఫర్ట్స్ పెడతాము. సో ఇది అన్ని కూడా ఈ మంచి కార్యక్రమాన్ని పాత్రికేయ మిత్రుల ద్వారా అందరికీ చేరుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇక్కడ వచ్చిన అందరు పాత్రికేయ మిత్రులు కూడా చాలా ధన్యవాదాలు. ప్లాన్ చేయడం జరిగింది. దీన్ని మీకు ప్రెస్ నోట్ కూడా అందరికి ఇచ్చేస్తాము. కాకపోతే ఒక ఐడియా కోసం చెప్పాలంటే టోటలీ మనకి 32,040 లీటర్స్ ఆఫ్ అన్ని కలిపి 32,000 లీటర్స్ దగ్గర ఈరోజు డిస్ట్రాయ్ చేయబోతున్నాము. ఈ 32,000 లీటర్స్లో కూడా మనకి ఐడి లిక్కర్ సంబంధించినది 12,532 లీటర్స్ ఉంది. అదేవిధంగా ఎన్డిపిఎల్ సంబంధించినదిలో 16,857 లీటర్స్ ఉన్నాయి. అదేవిధంగా డిపిఎల్లో 2,650 లీటర్లు ఉన్నాయి. సో దాన్ని కూడా కలిపి టోటల్ వాల్యూ చూసామంటే 1,65,69,000 దీని వాల్యూ. ఇందులో టోటలీ 1,400 కేసు అన్ని కలిపి చెప్తున్నాను. 1,400 కేసు ఉంది. దీంట్లో ఐడి లిక్కర్ మాత్రమే 595 కేసులు ఉన్నాయి. అదేవిధంగా ఎన్డిపిఎల్ 341 కేసు ఉన్నాయి. అదేవిధంగా డిపిఎల్ 470 కేసులు ఉన్నాయి. సో ఇదన్నీ కూడా టోటల్ నెంబర్ కేసుని విడివిడిగా చెప్పడం జరిగింది. సో దీంట్లో వాల్యూ కూడా చూసామంటే ఐడి లిక్కర్ వాల్యూ దాదాపు 37 లక్షలు, 37.5 లక్షలు, 37,60,000 ఐడి లిక్కర్ సంబంధించిన వాల్యూ. అదేవిధంగా ఎన్డిపిఎల్ చూసామంటే మనకు 1,11,00,000 వాల్యూ, ఆల్మోస్ట్ 1,12,00,000 వాల్యూ సంబంధించిన ఎన్డిపిఎల్ లిక్కరు. అదేవిధంగా డిపిఎల్ మనకి 16,30,000 అన్నీ కలిపి 1,65,69,000 వర్దు ఈ ఐడి లిక్కర్, ఎన్డిపిఎల్, డిపిఎల్ ఈరోజు మనం డిస్ట్రాయ్ చేయబోతున్నాము. దీనిలో పోలీసు మరియు సెబ్బు కలిపి